అంటరానితనం అనే అమానుష సామాజిక వ్యవస్థ లక్షలాది మంది జీవితాలను చీకటిలోకి నెట్టింది. అలాంటి సమయంలో ఆ చీకటిని ఛేదిస్తూ ఒక మహానుభావుడు వెలుగులా ముందుకొచ్చాడు. అణగారిన వర్గాలకు ఆత్మవిశ్వాసాన్ని నింపి వారి హక్కుల కోసం జీవితాంతం పోరాడిన ఆ మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. ఆ మహోన్నత వ్యక్తి స్ఫూర్తిదాయకమైన జీవిత ప్రయాణాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. 1891 ఏప్రిల్ 14వ తేదీన మధ్యప్రదేశ్లోని మౌ పట్టణంలో రామ్జీ మలోజీ సక్పాల్, భీమాబాయి దంపతులకు మహార్ సమాజంలో ఒక మగబిడ్డ జన్మించాడు. ఆయనే భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. ఆ కాలంలో మహార్ సమాజాన్ని అంటరానివారిగా పరిగణించేవారు. ఆయన తన తల్లిదండ్రులకు పుట్టిన 14వ చివరి సంతానం. తండ్రి రామ్జీ బ్రిటిష్ భారత సైన్యంలో సుబేదార్గా పనిచేసేవారు. అంబేద్కర్కు 2 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు ఆయన తండ్రి పదవీ విరమణ చేయడంతో కుటుంబం మహారాష్ట్రకు వెళ్లి స్థిరపడింది. అనంతరం సతారాలో ఆయన బాల్యం గడిచింది. 6 ఏళ్ల వయస్సులోనే తల్లి భీమాబాయిని కోల్పోవడంతో ఆయన పిన్ని పిల్లల సంరక్షణ బాధ్యత తీసుకొని పెంచింది. చిన్న వయస్సు నుంచే భీమ్రావ్ అంబేద్కర్ జీవితంలో కుల వివక్ష ఒక చేదు వాస్తవంగా మారింది. ఒకసారి ఆయన తన అన్నతో కలిసి మరో గ్రామానికి కాలినడకన వెళ్తుండగా తీవ్ర దాహం వేసింది. దారిలో కనిపించిన ఒక ఇంటి వద్ద నీళ్లు అడిగారు. అయితే వారు మహార్ సమాజానికి చెందినవారని తెలుసుకున్న ఇంటి యజమానులు నీళ్లు ఇవ్వడానికి నిరాకరించారు. అంతేకాదు మంచి నీళ్లు తాగడానికి తమకు అర్హత లేదన్నట్లుగా పక్కనే ఉన్న మురికి గుంటలోని నీళ్లు తాగమని అవమానించి పంపించారు. దాహంతో అలమటిస్తూ మరికొంత దూరం నడిచిన తర్వాత ఒక ఎద్దుల బండి కనిపించింది. కొంత దూరం ప్రయాణించిన తర్వాత బండి నడిపే వ్యక్తికి వీరు మహార్ సమాజానికి చెందినవారని తెలిసింది. వెంటనే వారిని బండి దిగిపోవాలని తిట్టాడు. చిన్న వయస్సులో ఎదురైన ఈ సంఘటనలు భీమ్రావ్ మనసులో చెరగని ముద్ర వేశాయి. పాఠశాలలో కూడా ఇతర విద్యార్థులంతా తరగతి గదిలో కూర్చుంటే భీమ్రావ్ మాత్రం బయట తలుపు దగ్గర కూర్చోవాల్సి వచ్చేది. ఒకసారి ఉపాధ్యాయుడు బోర్డుపై ఒక లెక్క రాసి దాన్ని ఎవరు చేస్తారో అడిగాడు. భీమ్రావ్ ముందుకు వెళ్లి చేయడానికి సిద్ధమయ్యాడు. కాని బోర్డు దగ్గర తమ భోజన పాత్రలు ఉన్నాయని, అవి అపవిత్రమవుతాయని తోటి విద్యార్థులు అభ్యంతరం చెప్పారు. దీంతో ఆయనను బోర్డు దగ్గరకు కూడా వెళ్లనివ్వలేదు. దాహం వేసినప్పుడు పాఠశాలలోని నీళ్లకుండను ఆయన తాకే హక్కు కూడా ఉండేది కాదు. పైకులానికి చెందిన ప్యూన్ లేదా మరెవరైనా ఉంటే మాత్రమే పైనుంచి గ్లాసులో నీళ్లు పోసేవారు. వారు రాని రోజుల్లో భీమ్రావ్ ఒక్క చుక్క నీరు కూడా తాగకుండా ఇంటికి వెళ్లాల్సి వచ్చేది. ఎక్కడ చూసినా కులమే అడ్డుగోడగా నిలిచినా చదువుపై ఆయన ఆసక్తి మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఆయన తెలివితేటలను గమనించిన ఒక ఉపాధ్యాయుడు భీమ్రావ్పై ప్రత్యేక అభిమానం పెంచుకున్నారు. అప్పటి వరకు ఆయన ఇంటి పేరు అంబావడేకర్గా ఉండేది. ఆ ఉపాధ్యాయుడు ప్రేమతో తన ఇంటి పేరైన అంబేద్కర్ను ఆయన పేరుకు జత చేశారని విస్తృతంగా చెప్పబడుతుంది. ఆ తర్వాత నుంచి భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ అనే పేరే స్థిరపడింది. 1907 సంవత్సరంలో ఆయన ఎల్ఫిన్స్టోన్ ఉన్నత పాఠశాలలో మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. ఆ కాలంలో అట్టడుగు వర్గానికి చెందిన వ్యక్తి మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత సాధించడం అసాధారణ విజయంగా భావించబడింది. ఈ విజయాన్ని గుర్తించి ఆయనను ఘనంగా సన్మానించారు. అదే సమయంలో ఉన్నత విద్యను కొనసాగించేందుకు పలువురు ముందుకు వచ్చి సహాయం చేశారు. అయితే పై చదువులకు వెళ్లే ముందే అప్పటి సామాజిక ఆచారాల ప్రకారం 15 ఏళ్ల భీమ్రావ్కు 9 ఏళ్ల రమాబాయితో వివాహం జరిగింది. మెట్రిక్యులేషన్ పూర్తి చేసిన తర్వాత భీమ్రావ్ అంబేద్కర్ ఉన్నత విద్యపై పూర్తిగా దృష్టి పెట్టారు. ఇదే సమయంలో బరోడా సంస్థానాధిపతి మహారాజా సయాజీరావు గైక్వాడ్ పేద విద్యార్థులకు విద్యా సహాయం అందిస్తున్నారని తెలిసి ఆయనను సంప్రదించే అవకాశం అంబేద్కర్కు లభించింది. ఆయన ప్రతిభను గుర్తించిన మహారాజు ప్రతి నెలా స్కాలర్షిప్ మంజూరు చేయడంతో భీమ్రావ్ తన చదువును ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగించగలిగారు. ఆ సహాయంతో 1912 సంవత్సరంలో బొంబాయి విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రం, రాజకీయ శాస్త్రంలో పట్టా పొందారు. తన ఆశయాన్ని మహారాజా సయాజీరావు గైక్వాడ్కు వివరించగా విదేశాల్లో చదువు పూర్తి చేసి తిరిగి వచ్చిన తర్వాత బరోడా సంస్థానంలో 10 ఏళ్లు సేవ చేయాలనే షరతుతో ఆయనకు మళ్లీ ఆర్థిక సహాయం అందించడానికి అంగీకరించారు. 1913 సంవత్సరంలో ఆయన అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య కోసం చేరారు. భారతదేశంలో చిన్ననాటి నుంచే కుల వివక్షను ఎదుర్కొన్న అంబేద్కర్కు అమెరికా ఒక కొత్త ప్రపంచంలా అనిపించింది. ప్రతి విద్యార్థికి సమాన గౌరవం,
సమాన అవకాశాలు లభిస్తున్నాయి. కొలంబియా విశ్వవిద్యాలయంలో అత్యంత శ్రద్ధతో చదువుకుని ఉన్నత విద్యను పూర్తి చేశారు. అనంతరం 1916 సంవత్సరంలో ఇంగ్లాండ్కు వెళ్లి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చేరారు. ప్రపంచ చరిత్ర, ఆర్థిక వ్యవస్థలు, రాజకీయ సిద్ధాంతాలు, న్యాయశాస్త్రం, తత్వశాస్త్రం వంటి అనేక అంశాలను లోతుగా అధ్యయనం చేశారు. అయితే బరోడా సంస్థానం నుంచి అందుతున్న స్కాలర్షిప్ గడువు ముగియడంతో వెంటనే భారతదేశానికి తిరిగి వచ్చి ఒప్పందం ప్రకారం ఉద్యోగంలో చేరాలని ఆదేశాలు అందాయి. 1917 సంవత్సరంలో అంబేద్కర్ భారతదేశానికి తిరిగి వచ్చి ఒప్పందం ప్రకారం బరోడా సంస్థానంలో సైనిక శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన విద్యార్హతలు, ప్రతిభను చూసి మహారాజు భవిష్యత్తులో కీలక బాధ్యతలు అప్పగించాలని భావించారు. కానీ సమాజం మాత్రం ఆయన విద్యను కాకుండా కేవలం ఆయన కులాన్నే చూసింది. కార్యాలయంలో పనిచేసే సిబ్బంది కూడా ఆయనను గౌరవంగా చూడలేదు. ఆయనకు అందించాల్సిన పత్రాలను చేతిలో ఇవ్వకుండా దూరం నుంచి బల్లపైకి విసిరేవారు. ఆయన ఉపయోగించిన వస్తువులను తాకడానికి కూడా కొందరు వెనుకాడేవారు. అంతటి ఉన్నత విద్య చదివి పెద్ద పదవిలో ఉన్నప్పటికీ కుల వివక్ష మాత్రం ఆయనను విడిచిపెట్టలేదు. ఉద్యోగం కంటే పెద్ద సమస్య ఆయనకు నివసించడానికి ఒక గది దొరకకపోవడమే. నగరమంతా వెతికినా కులం తెలిసిన వెంటనే ఎవ్వరూ ఇల్లు అద్దెకు ఇవ్వడానికి ముందుకు రాలేదు. చివరకు తన అసలు గుర్తింపును దాచిపెట్టి ఒక పార్షి వసతి గృహంలో ఆశ్రయం పొందారు. కానీ కొద్ది రోజులకే ఆయన అసలు వివరాలు బయటపడడంతో అక్కడి నిర్వాహకులు కూడా వెంటనే ఆ వసతి గృహాన్ని ఖాళీ చేయాలని ఆదేశించారు. ఉండడానికి చోటు లేక, పనిచేసే చోట గౌరవం లేక, ప్రతి అడుగులో అవమానాలే ఎదురవుతుండడంతో అంబేద్కర్ తీవ్ర మనోవేదనకు గురయ్యారు. చివరకు బరోడా సంస్థానంలోని ఉద్యోగానికి రాజీనామా చేసి తిరిగి బొంబాయికి చేరుకున్నారు. ఉద్యోగం లేక జీవనోపాధి కోసం కొంతకాలం విద్యార్థులకు ప్రైవేట్ పాఠాలు చెప్పారు. అలాగే వ్యాపార సంస్థలకు ఆర్థిక, న్యాయ సలహాలు అందించే చిన్న సలహా కేంద్రాన్ని ప్రారంభించారు. కానీ ఆయన దళితుడని తెలిసిన తరువాత చాలామంది వ్యాపారులు కూడా ఆయన వద్దకు రావడం మానేశారు. ఫలితంగా ఆ ప్రయత్నం కూడా ఎక్కువ కాలం కొనసాగలేదు. అయితే అంబేద్కర్ వెనక్కి తగ్గే వ్యక్తి కాదు. తన విద్య, ప్రతిభపై ఉన్న నమ్మకంతో మరో అవకాశాన్ని వెతికారు. కొంతకాలానికి బొంబాయిలోని ఒక కళాశాలలో ఆర్థిక శాస్త్ర అధ్యాపకుడిగా నియమితులయ్యారు. బొంబాయిలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న సమయంలో అంబేద్కర్ ఒక విషయాన్ని స్పష్టంగా గ్రహించారు. తాను ఒక్కరే ఉన్నత విద్య చదివి మంచి స్థాయికి చేరుకోవడం వల్ల సమాజంలో మార్పు రాదని, అణగారిన వర్గాల ప్రజలందరికీ విద్య, ఆత్మగౌరవం, హక్కులపై అవగాహన కల్పించినప్పుడే నిజమైన మార్పు సాధ్యమవుతుందని ఆయన నమ్మారు. ఈ ఆలోచనతోనే 1924 సంవత్సరంలో బహిష్కృత హితకారిణి సభ అనే సంస్థను స్థాపించారు. తన ఆలోచనలు మరింత మంది ప్రజలకు చేరుకోవాలనే ఉద్దేశంతో ఆయన మూక్ నాయక్, బహిష్కృత భారత్, జనతా, ప్రబుద్ధ భారత్ వంటి పత్రికలను ప్రారంభించారు. ఆ కాలంలో చాలామంది తమ బాధలను బయటపెట్టడానికి కూడా భయపడేవారు. కానీ అంబేద్కర్ రచనలు వారికి ధైర్యాన్ని ఇచ్చాయి. 1927 సంవత్సరంలో మహారాష్ట్రలోని మహాడ్ పట్టణంలో జరిగిన సంఘటన భారత సామాజిక చరిత్రలో ఒక గొప్ప మలుపుగా నిలిచింది. అక్కడ ఉన్న చౌదార్ వెరువు ప్రభుత్వ ఆస్తి అయినప్పటికీ అట్టడుగు వర్గాల ప్రజలకు ఆ వెరువు నుంచి నీళ్లు తీసుకునే హక్కు ఉండేది కాదు. దాహం వేసిన వారు ఆ వెరువు దగ్గరకు వెళ్లకూడదని కఠినమైన సామాజిక నిషేధం ఉండేది. దీనిని అన్యాయంగా భావించిన అంబేద్కర్ వేలాది మంది అనుచరులతో కలిసి మహాడ్లో భారీ సభ ఏర్పాటు చేశారు. సభ ముగిసిన తరువాత అందరూ బెరువు వైపు నడిచారు. చాలా మంది భయంతో ముందుకు వెళ్లడానికి సంకోచించారు. కానీ అంబేద్కర్ ఎలాంటి భయం లేకుండా ఎరువు వద్దకు వెళ్లి తన చేతులతో నీళ్లు తీసుకుని తాగారు. ఆయనను అనుసరిస్తూ వేలాది మంది కూడా మొదటిసారిగా ఆ బెరువు నీటిని తాగారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అంబేద్కర్ పేరు ఒక్కసారిగా దేశమంతా మారుమోగింది. ఈ సంఘటనతో అంబేద్కర్ కేవలం ఒక నాయకుడిగానే కాకుండా సమానత్వం కోసం నిర్భయంగా పోరాడే సామాజిక విప్లవకారుడిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఇదే సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశ రాజకీయ భవిష్యత్తుపై చర్చించేందుకు లండన్లో రౌండ్ టేబుల్ సమావేశాలను ఏర్పాటు చేసింది. 1930 సంవత్సరంలో జరిగిన మొదటి సమావేశానికి అంబేద్కర్ హాజరై శతాబ్దాలుగా సామాజికంగా అణచివేయబడిన ప్రజలకు నిజమైన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలంటే వారికి ప్రత్యేక ఎన్నికల విధానం అవసరమని
ఆయన గట్టిగా వాదించారు. అయితే ఈ అంశంపై మహాత్మా గాంధీతో ఆయనకు తీవ్రమైన విభేదాలు తలెత్తాయి. అణగారిన వర్గాలకు ప్రత్యేక ఎన్నికల హక్కు కల్పిస్తే హిందూ సమాజం మరింత విడిపోతుందని గాంధీ భావించగా, సామాజికంగా శతాబ్దాలుగా అణచివేయబడిన ప్రజలకు స్వతంత్ర రాజకీయ స్వరం అవసరమని అంబేద్కర్ నొక్కి చెప్పారు. ఇద్దరూ తమ అభిప్రాయాలపై దృఢంగా నిలవడంతో దేశవ్యాప్తంగా ఈ అంశంపై తీవ్ర చర్చ జరిగింది. ఇదే సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం అణగారిన వర్గాలకు ప్రత్యేక ఎన్నికల హక్కు కల్పిస్తూ నిర్ణయం ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మహాత్మా గాంధీ పూణెలోని యరవాడ జైలులో నిరాహార దీక్ష ప్రారంభించారు. గాంధీ ఆరోగ్యం క్షీణిస్తుండటంతో దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఒకవైపు అణగారిన వర్గాల రాజకీయ హక్కులను కాపాడాల్సిన బాధ్యత, మరోవైపు దేశ పరిస్థితులు, ఈ రెండింటి మధ్య అంబేద్కర్ తీవ్ర ఆలోచనలో పడ్డారు. అనేక రోజుల చర్చల అనంతరం ఇరు వర్గాల మధ్య ఒక రాజీ కుదిరింది. అదే చరిత్రలో పూనా ఒప్పందంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఒప్పందం ప్రకారం ప్రత్యేక ఎన్నికల విధానాన్ని విరమించుకున్నప్పటికీ అణగారిన వర్గాలకు శాసనసభల్లో ఎక్కువ సంఖ్యలో రిజర్వు స్థానాలు కల్పించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం భారత రాజకీయ చరిత్రలో ఒక కీలక మలుపుగా నిలిచింది. అట్టడుగు వర్గాల ప్రజలకు రాజకీయంగా బలమైన వేదిక అవసరమని భావించిన అంబేద్కర్ 1936 సంవత్సరంలో ఇండిపెండెంట్ లేబర్ పార్టీని స్థాపించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం సమీపిస్తున్న సమయంలో కొత్త రాజ్యాంగాన్ని రూపొందించేందుకు రాజ్యాంగ సభ ఏర్పాటైంది. అంబేద్కర్ అసాధారణమైన న్యాయ పరిజ్ఞానం, రాజ్యాంగాలపై ఉన్న లోతైన అధ్యయనం, సామాజిక న్యాయంపై ఆయనకున్న అవగాహనను గుర్తించిన సభ ఆయనను రాజ్యాంగ రచనా సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నుకుంది. ఇది ఆయన జీవితంలోనే కాదు, భారతదేశ చరిత్రలో కూడా అత్యంత కీలకమైన ఘట్టంగా నిలిచింది. స్వాతంత్ర్యం అనంతరం 1947 సంవత్సరంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలో ఏర్పడిన తొలి కేంద్ర మంత్రివర్గంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశ తొలి న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అదే సమయంలో భారత రాజ్యాంగ రచనా సంఘానికి అధ్యక్షుడిగా ఆయనను ఎన్నుకున్నారు. భారతదేశంలో భాషలు, మతాలు, సంస్కృతులు, సంప్రదాయాలు, ఆచారాలు అన్నీ భిన్నంగా ఉన్నప్పటికీ ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించే రాజ్యాంగాన్ని రూపొందించడం ఎంతో క్లిష్టమైన బాధ్యత. ఆ బాధ్యతను అంబేద్కర్ అత్యంత నిబద్ధతతో నిర్వర్తించారు. ప్రపంచంలోని అనేక దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా ఒక సమగ్ర రాజ్యాంగాన్ని రూపొందించేందుకు రాత్రింబవళ్లు శ్రమించారు. రచనా సంఘంలోని కొందరు సభ్యులు రాజీనామా చేయడం, మరికొందరు మరణించడం, ఇంకొందరు ఇతర బాధ్యతలతో బిజీగా ఉండటం వంటి కారణాల వల్ల ఎక్కువ పని అంబేద్కర్ భుజాలపైనే పడింది. ఆరోగ్యం క్షీణించినా ఆయన వెనక్కి తగ్గలేదు. ఈ సమయంలో ఆయనకు వైద్య సేవలు అందించిన డాక్టర్ శారదా కబీర్తో పరిచయం ఏర్పడింది. తరువాత 1948 సంవత్సరంలో ఆమెను వివాహం చేసుకున్నారు. వివాహానంతరం ఆమె సవితా అంబేద్కర్గా ప్రసిద్ధి చెందారు. దీర్ఘకాల శ్రమ ఫలితంగా భారత రాజ్యాంగం సిద్ధమైంది. 1949 సంవత్సరం నవంబర్ 26 తేదీన రాజ్యాంగ సభ దానిని ఆమోదించింది. అనంతరం 1950 సంవత్సరం జనవరి 26 తేదీ నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఈ రాజ్యాంగం ప్రతి భారతీయుడికి సమాన హక్కులు, భావ ప్రకటన స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, విద్యా హక్కు, చట్టం ముందు సమానత్వం వంటి ప్రాథమిక హక్కులను కల్పించింది. శతాబ్దాలుగా వివక్షకు గురైన వర్గాలకు రాజ్యాంగ పరిరక్షణ కల్పించడంలో అంబేద్కర్ పాత్ర చారిత్రకంగా నిలిచిపోయింది. 1956 సంవత్సరం అక్టోబర్ 14 తేదీన నాగ్పూర్లో లక్షలాది మంది అనుచరులతో కలిసి బౌద్ధమతాన్ని స్వీకరించారు. అయితే బౌద్ధమతాన్ని స్వీకరించిన కొద్ది రోజులకే ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. 1956 సంవత్సరం డిసెంబర్ 6వ తేదీన ఢిల్లీలోని తన నివాసంలో ఆయన కన్నుమూశారు. ఆయన మరణం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కానీ ఆయన ఆలోచనలు, ఆయన రచనలు, ఆయన నిర్మించిన రాజ్యాంగం భారతదేశాన్ని నేటికీ నడిపిస్తున్నాయి. 1990 సంవత్సరంలో భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను ఆయనకు మరణానంతరం ప్రదానం చేసింది. అంటరానివాడిగా అవమానాలు భరించిన ఒక బాలుడు కోట్లాది ప్రజల హక్కులకు శాశ్వత రక్షణ కల్పించిన మహానాయకుడిగా ఎదిగిన ఆయన జీవితం తరతరాలకు స్ఫూర్తిగా నిలిచిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డెసిషన్ పెండింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.